అది ఒక ఆదివారం ఉదయం. 4 బండ్లు, 5 యువకులు, ఖాళీ రోడ్లు. లక్ష్మీ గణపతి ఫిలిం స్టైల్లో ఉంది కదా. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్. ఎవ్రీ రైడ్ హ్యాస్ అ డెస్టినేషన్, కానీ కొన్ని రైడ్స్కి మాత్రం ప్లేస్తో సంబంధం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్, ద రోడ్స్ అండ్ ద మెమరీస్. స్టార్టింగ్లోనే యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఆల్ క్రెడిట్స్ టు గూగుల్ మ్యాప్స్. ఏదో పెద్ద షార్ట్ కట్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోయింది, కానీ వెనక్కి తిప్పింది. ఇట్స్ ఓకే. ఇది మాత్రం జస్ట్ ఒక రైడ్ కాదు, ఇది మా స్టోరీ. మా డైరీలో సేఫ్గా ఉండిపోయే ఒక మెమరీ. ద స్టోరీ ఆఫ్ బ్రదర్స్, దేర్ మిషన్స్, దేర్ అన్ఫిల్టర్డ్ చైల్డిష్ ఫన్ అండ్ అ రోడ్ that leads to a very beautiful sunrise viewpoint. ఫ్రెండ్స్తో రైడ్ అంటే ఇట్స్ ఆల్వేస్ స్పెషల్. ఎందుకంటే దాంట్లో డీప్ కన్వర్జేషన్స్ ఏమి ఉండక్కర్లేదు. 60-70 స్పీడ్లో ఒక్కరినొక్కరం చూసుకొని జస్ట్ తలూపిన దట్ నాడ్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అ లాట్. అండ్ సీ ద మ్యాజిక్. నార్మల్గా మాటల్లో కన్వే అవ్వని ఎన్నో విషయాలు ఆ తలూపడంలో అర్థమైపోతాయి. అదేంటో తెలీదు. మొత్తానికి సన్ రైజ్ టైంకి కొంచెం లేట్గా వ్యూ పాయింట్కి వచ్చేసాం. స్టార్టింగ్లోనే గూగుల్ మ్యాప్స్ హ్యాండ్ ఇస్తే ఇంకేం చేస్తాం, లేట్గానే వస్తాం. ఒకవేళ ఇది మీ ఫస్ట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే యుల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, చాలా బాగుంటుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్. ఆఫ్ రోడింగ్ బైక్స్ అయితే ఓకే, ఈ నార్మల్ మన స్ట్రీట్ బైక్స్ అయితే కొంచెం కేర్ఫుల్ ఉండండి. సేఫ్టీ గేర్ ఈజ్ మస్ట్. అట్లీస్ట్ హెల్మెట్, గ్లౌస్, a jacket is preferable. సో మొత్తానికైతే వ్యూ పాయింట్ రీచ్ అయిపోయినాం. రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఇట్లా మడ్డీ పాత్ ఉంటుంది. బట్ మరీ అంత దారుణమేం కాదు. ఇంతకు ప్లేస్ చెప్పలేదు కదా. ఇట్స్ పరిగి వ్యూ పాయింట్. జస్ట్ హైదరాబాద్ నుంచి 70-75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ హైలీ రికమెండ్ ఇట్. జస్ట్ ఇక్కడికి వచ్చే ఒక 2 days ముందు ఒక ట్రైపాడ్ కొన్నా. సో ఈరోజు దాని పొటెన్షియల్ కూడా చెక్ చేయాలి. ఈ పైకి ఎక్కుతున్నప్పుడు అర్థమైంది డైలీ జిమ్ అస్సలు స్కిప్ చేయొద్దని. కానీ ఏం చేస్తాం, అది మామూలే, చేసేదేం లేదు. కానీ వన్స్ పైకి ఎక్కి ఆ వ్యూ చూసిన తర్వాత మాత్రం నో వర్డ్స్, జస్ట్ సైలెన్స్. అండ్ ఆ బ్రీజ్, ఆ విండ్ హైలైట్. అసలు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్ నౌ. అక్కడ బాయ్స్ అందరూ నుంచొని అట్లా సూర్యుడిని చూస్తున్నప్పుడు నాకైతే ఒక్కటే అనిపించింది. ఫ్యూ ఇయర్స్ లేటర్, కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఈ డేట్ ఆబ్వియస్లీ మర్చిపోవటం, కానీ ఈ ఫీలింగ్ మాత్రం ఉండిపోతుంది ఖచ్చితంగా. డెఫినెట్లీ అది ఉండిపోవాలని కోరుకుంటున్నా. మేము ఇది జనవరిలో షూట్ చేసినాం. కొన్ని పనుల వల్ల ఆఫ్కోర్స్ కొంచెం డిలే అయింది. కొంచెం కాదు, చాలా అనే చెప్పాలి. కానీ ఇక నుంచి అలా అవ్వకుండా చూసుకుందాం అనుకుంటున్నా. అండ్ దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ ఎట్లా ఇస్తారు అంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్. లైక్ అండ్ కమెంట్. దానివల్ల ఏమవుతుంది అనేది నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. ఈ మధ్య నాకు చాలామంది సజెస్ట్ చేస్తున్నారు, నువ్వు డైలీ పోస్ట్ చేయట్లేదు, లేదా నీ పోస్ట్ రెగ్యులర్గా ఉండట్లేదు, దానివల్ల దాన్ని ఏమంటాం, స్ట్రీక్ బ్రేక్ అయిపోతుంది. అంటే స్ట్రీక్ ఇన్ ద సెన్స్ స్నాప్ స్ట్రీక్ కాదు, లైక్ నువ్వు ఎక్కువ మందికి సజెషన్స్లో వెళ్ళవు అని. సో ఈ లైక్ అండ్ కమెంట్ వల్ల మీరు చాలామందికి రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు నన్ను. సో ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దాట్ వే. అండ్ సబ్స్క్రైబ్. నా అప్డేట్స్ కోసం ఇన్ని రోజులంటే చాలా తక్కువ వీడియోస్ పోస్ట్ చేయడం, చాలా లేట్ వీడియోస్. కానీ ఇక నుంచి అట్లా అవ్వదు కూడా. డెఫినెట్లీ వీక్లీ అట్లీస్ట్ 1 వీడియో అయినా వస్తుంది. ఆల్రెడీ నా దగ్గర అరుణాచలం వీడియో ఒకటి రెడీగా ఉంది, శ్రీశైలం వీడియో ఒకటి రెడీగా ఉంది. అండ్ దెర్ ఈజ్ 1 more వీడియో విచ్ ఈస్
ఆ సస్పెన్స్. సో ఇట్లా 4-5 వీడియోస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కంటెంట్కి మన దగ్గర కొరత లేదు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది మేము షూట్ చేసింది జాన్వరిలో కదా, సో మేము వెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే ఒక రీల్ చూసా. పాపం ఒక పెద్ద ఆయన పొలం దగ్గర పెట్టేశారంట. అంటే నాట్ ఇంటెన్షనల్లీ, బట్ చూసి రావడానికి పోయి కాల్చి వచ్చారు. టు బి వెరీ ఫ్రాంక్, అక్కడ మొక్కల కన్నా బాటిల్స్ కౌంటే ఎక్కువ ఉంది. అంత మంచి యాంబియన్స్ని మన వాళ్ళు ఓన్లీ తాగడానికి వాడడం అస్సలు ఏమాత్రం కరెక్ట్ కాదనిపించింది. అది నా ఫీలింగ్. అలా చేస్తే ఏ ప్లేస్కైనా ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలనిపిస్తే చాలా ఆలోచించాల్సి వస్తుంది అండ్ వీ ఫీల్ నాట్ సేఫ్. ఏమంటారు? మీ ఒపీనియన్ ఏమై ఉంటుంది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ నాదొక చాలా చిన్న రిక్వెస్ట్ టు ఆల్ మై డియర్ ఫెలో రైడర్స్, లెట్స్ టేక్ అ ఓత్ టుడే. మనం వెళ్ళే ఏ ప్లేస్ అయినా సరే, అది ఎలాంటిదైనా అవ్వనివ్వండి, హిల్ స్టేషనా, లేకా, ఏదైనా, అది మన వల్ల బాగుపడకపోయినా పర్లేదు. మన వల్ల దానికి టూరిస్టులు ఎక్కువ మంది రావాల్సిన అవసరం లేదు, మన వల్ల దాని రెవెన్యూ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది మన వల్ల బాగుపడనక్కర్లేదు, కానీ నాశనం అయితే అవ్వద్దు. దానికి చెడ్డ పేరు మన వల్ల రావద్దు. ప్లీజ్, బీయింగ్ అ రెస్పాన్సిబుల్ రైడర్, ప్లీజ్ టేక్ దిస్ ఓత్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. And see you soon in the next video. Till then, happy and safe riding. Bye bye. Jai Hind.